మరి క్రైస్తవ జీవితంలో మరి ఇతర విశ్వాసాల కంటే మనకున్న ప్రత్యేకమైన ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించేది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనే మాట పరిశుద్ధ గ్రంథంలో అసలు మన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం కదా. మిగతా విశ్వాసాల గురించి మనం ఆలోచించినట్లయితే ఎక్కడా పరిశుద్ధత అనేది అక్కడ మనకు కనిపించదు. పరిశుద్ధత అనేది ఎక్కడ, బహుశా నేను అనుకుంటాను ఒక్కసారి కూడా ఆ మాట రాయబడలేదేమో. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడింది. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే చిన్నప్పుడు మరి ఇప్పుడు పాటలు అటు ఇటు మార్చేశారు, కానీ తెలుగు క్రైస్తవ కీర్తనలో మొట్టమొదటి పాట ఏముండేదంటే పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనను పరిశుద్ధ ప్రభు అనే పాట ఉంటుంది. మొట్టమొదటిగా పరలోకపు తండ్రి గురించి రాయబడి ఉంటుంది. నిరూపమ బల బుద్ధి అని రాయబడి ఉంటుంది. ఉపమ అంటే ఆయనంత పరిశుద్ధుడు మరొకరు లేరు అని. తర్వాత కుమారుని గురించి రాయబడి ఉంటుంది, ఆయన కూడా పరిశుద్ధుడు. ఇంకా మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆత్మస్వరూపిగా ఉన్న దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు అని పిలిచారు. కాబట్టి త్రియేక దేవుడు వారు పరిశుద్ధులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అసలు ప్రభు అయిన యేసు పరలోకము నుండి ఈ లోకానికి దిగి రావడానికి కారణం ఏంటయ్యా అంటే, ఏదైనా వనములో ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనం పాపులమైపోయాము. ఏం కోల్పోయాము? పరిశుద్ధతను కోల్పోయారు. కాబట్టి మీరు ఏదైనా వనములో ఉండటానికి వీల్లేదన్నాడు ప్రభు. కాబట్టి మరలా పరిశుద్ధతను నీకు నాకు ఇవ్వటానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని కార్చిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మొట్టమొదటిగా పరిశుద్ధత అనేది ఎక్కడ రాయబడింది చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. కాబట్టి ఎప్పుడైతే మనం సంఘముగా కూడుకుంటామో ఆ దినమును ఆయన పరిశుద్ధపరిచినట్లు రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దేవుడు. అయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనంలో మరొక మారు పరిశుద్ధత అనే మాట కనబడుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. కాబట్టి ఎప్పుడు కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సంఘము పరిశుద్ధమైనది. అందుకనే సంఘం అనే వధువు ముడతైనను మచ్చైనను కళంకమైనను డాగైనను లేకుండా ఆయన ఎదుట పరిశుద్ధమైనదిగా నిలవబెట్టాలని సంఘము కొరకు ఆయన రక్తము కార్చాడని పత్రికలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, సంఘము పరిశుద్ధపరచబడటానికి ఆయన రక్తము కార్చాడు. అంత మాత్రమే కాదు, కానీ నీవు నేను పరిశుద్ధపరచబడాలని ఆయన రక్తం కార్చాడు. దిస్ ఇస్ ద బేసిక్ మోటివ్ ఆఫ్ హిస్ మిషన్. ఆయన పరలోకము నుండి దిగి రావడానికి ప్రధానమైన కారణము ఇదే, పరిశుద్ధత. అందుకనే యెహోషువ గ్రంథంలో అంటాడు దేవుడు, యెహోషువ అంటాడు చూడండి 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ అంటున్నాడు, వారు యోర్దాను దాటే సమయం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని అయితే వారు దేవుడు చక్కగా దాటించాడు. ఇప్పుడు యోర్దాను వచ్చింది. యోర్దాను దాటి వారు వాగ్దాన దేశానికి ప్రవేశించవలసిన వారు ఉన్నారు. అతి సమీపమునకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను దాటే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేయాలంటే, దేవుడు మన కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేయాలంటే, దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయాలంటే, దేవుడు మన సంఘంలో అద్భుత కార్యాలు చేయాలంటే మనం ఏమవ్వాలి అంటే పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు పరిశుద్ధత అనేది నేను అనుకుంటాను, ఇప్పుడు ఒక రాయిని తీసుకొచ్చి నీటిలో వేసామనుకోండి, ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. అదే ఒక బెలూన్ని కానీ గాలి చేత నింపబడిన ఒక బాల్ని కానీ నీటిలో ముంచితే అది నీటిలో ఉంటుందా? నీటిలో ఉండదు. అదేమవుతుంది? పైకి తేలిపోతుంది. అదేవిధంగా
ఎప్పుడైతే మనం పరిశుద్ధతతో ఉన్నామో మనం లోకములో మునిగిపోము. ఎప్పుడైతే మనలో పరిశుద్ధత ఉంటుందో ఈ లోకంలో ఉన్న కళంకము మనకు అంటదు. కాబట్టి వాక్యం ఒక చోట రాయబడి ఉంది, లోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకొనుట దేవుని ఎదుట యోగ్యమైన భక్తి అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మరి యొక్క లెంట్ కాలం మన జీవితాల్లో వచ్చింది, మరి యొక్క శిలువ ధ్యానముల కాలం మన జీవితాల్లో వచ్చింది. అయితే నిన్నటి దినమున మనం ధ్యానించాము, మనం విధేయత కలిగి జీవించాలి. రెండవదిగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే వాక్యంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8 చిన్నప్పుడు మా ఇంట్లో గోడ మీద వాక్యం ఉండేది. చిన్న పాప వైట్ ఫ్రాక్ వేసుకుని ఆ వాక్యం నేను బహుశా రోజు నా చిన్నప్పటి నుంచి పెద్ద ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి ఎదుగుతున్న రోజులో రోజు చూసిన వాక్యం ఏంటంటే అదే. అది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేది. ఆ వయసుకి నాకు అర్థమైంది కాదు పరిశుద్ధత అంటే ఏంటి. అంటే దేవుడు కనపడాలంటే మనకి ఏదో ఉండాలి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ పరిశుద్ధత. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. చూడండి, దేవునిని చూచిన ఏ ఒక్కరి జీవితాలు కూడా అలా ఉండిపోలేదు. జక్కయ్య యేసుప్రభు ఎవరో చూడగోరాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభువుని చూచిన తర్వాత జక్కయ్య జీవితం అలాగే ఉందా? అంతకాలం ధనం అయస్కాంతం ఏ విధంగా ఇనుప మొక్కలన్నింటినీ ఆకర్షిస్తుందో, అతడు తెల్లారి లేస్తే సాయంత్రం లెక్కలు చూసుకునే వరకు, నిద్రపోయే వరకు ధనమును ఆకర్షించే పనిలోనే ఉండేవాడు. ధనంలోనే సంతోషం ఉందనుకున్నాడు, ధనమే జీవిత ఆశయం అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు కొద్ది సమయం జక్క ఇంట్లోకి వెళ్ళి మాట్లాడాడో అప్పుడు అతనికి అర్థమైపోయింది, ధనంలో కాదు, ఎందులో ఉంది నిజమైన సంతోషం, దేవునిలోనే ఉందనుకున్నాడు. ప్రభువా, ఇంతకాలం ఇదే అత్యంత ప్రాముఖ్యమైన సంతోషం అనుకున్నాను, ఇందులో నాకు సంతోషం లేదని అర్థమైపోయింది, నీలో నాకు సంతోషం ఉంది, కాబట్టి ఇది నాకు అవసరం లేదు ప్రభువా అంటున్నాడు. సమరయ స్త్రీ ఏమనుకుంది? ఆ కుండను పట్టుకుని వచ్చింది, కుండ మట్టితో చేయబడింది, ఆ మట్టి స్వభావం, మన్ను స్వభావము, శారీరక స్వభావంతో ఆమె జీవిస్తుంది. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో ఏం చేస్తుందో తెలుసా? ఆ కుండను విడిచిపెట్టింది. యోహాను సువార్త 4 చూస్తే ఆమె కుండను విడిచిపెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ తలుపును తట్టుచుంది. అప్పటి వరకు ఆమె అనుకుంది, ప్రభువా నీవు నాకు దేహం ఇచ్చా. అప్పటి వరకు తన జీవితం అనుకుంది, తన దేహము ద్వారా తను సంతోషించవచ్చు అనుకుంది, శారీరక క్రియల వల్ల సంతోషించవచ్చు అనుకుంది. కానీ ఎప్పుడైతే ప్రభువును చూచిందో, ప్రభు కొంత సమయం మాట్లాడాడో, ఆమె తన దేహంలో లేదు సంతోషం, దేవుల్లో ఉందనుకుంది. అందుకనే వెళ్ళి ప్రతి తలుపును తట్టుచూ ఉంది. పేతురు అప్పటి వరకు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు, ఒక్క చేప కూడా పడలేదు. మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, ఏముంటుందో తెలుసా? చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము, అక్కడ లూకా సువార్త అనుకుంటా. ప్రభువా, నేను పాపిని, నా ఇద్దరు నుండి వెళ్ళిపో అని బ్రతిమలాడుతూ ఉన్నాడు భక్తుడు. చూడండి, పేతురు అప్పటికి ఓడిపోయాడు. పేతురు అప్పటికి చాలా నిరాశలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం అవటం లేదు. అయితే లూకా సువార్త 5వ అధ్యాయం ఆ మాట దొరికితే చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాడు. ఎప్పుడైతే ప్రభుతో కొద్ది సమయం గడిపాడో, ప్రభు మాటను బట్టి వల వేశాడో, ఎప్పుడైతే సమృద్ధిగా చేపలు పడ్డాయో, అంతకాలం పేతురు ఏమనుకున్నాడో తెలుసా? చేపలు పడితే సంతోషం, నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. అంతగా రాత్రి అంతా ప్రయాసపడ్డ చేపలు పడలేదని ఎంతో నిరాశతో కృంగిపోయాడు. ఎప్పుడైతే ప్రభుతో కొద్ది సమయం మాట్లాడి ప్రభు మాటను బట్టి వలేసాడో, ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? చేపలు వదిలేశాడు, వల వదిలేశాడు, ధోనిని వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాపాత్ముడను. కాబట్టి గమనించండి, ప్రభు యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమి గ్రహించారంటే, వారు పాపులని గ్రహించారు, దేవుడు పరిశుద్ధులని గ్రహించారు, దేవుడు తమను పరిశుద్ధులుగా మార్చగలడని గ్రహించారు. ఆ పరిశుద్ధత నిలుపుకున్నారు.
పరలోక పట్టణంలో స్థానము సంపాదించుకున్నారు. మరి ఇంత బైబిల్ చదువుతున్నాం మనం, ఇన్ని శిలువ ధ్యానాలు చేస్తున్నాం మనం, ఎంతగా వాక్యము తెలిసిన మనం. చూడండి, ఆది కాలంలో యోసేపు అని మనకు కనిపిస్తాడు. యోసేపుకు ధర్మశాస్త్రం లేదు, యోసేపుకు ఒక పరిశుద్ధ గ్రంథం లేదు, యోసేపు యూట్యూబ్లో వచ్చే వాక్యాలు లేవు, యోసేపుకు ఆదివారపు ఆరాధనలు లేవు, యోసేపు ఉన్న ఐగుప్తులో దేవాలయం అనేదే లేదు. కానీ యోసేపు పరిశుద్ధుడిగా జీవించాడు. మరి ఈరోజు మనకి ఇవన్నీ ఉన్నాయి. లేకుండా దేవునికి మనం దేవుని చూడలేము, దేవునికి మనం ఇష్టలై ఉండలేము. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధులైన కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. అందుకనే యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో యెషయా భక్తుడికి గొప్ప దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏమని అంటున్నారంటే, దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు. అయితే మనం పరిశుద్ధులమైన ఆయన పరిశుద్ధత మనలో ఎంతవరకు ఉంది? మన పాపములతో మనం కుట్టిమిట్టాడుతూ ఉన్నామేమో. ఆయన రక్తం చేత కడగబడ్డామా? ఆయన రక్తం చేత కడగబడితేనే యెహోషువ చెప్తున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఒక్కోసారి మనం అద్భుత కార్యాలు ఆశిస్తున్నామేమో, కానీ పరిశుద్ధత లేదేమో. ఒక్కొక్కసారి దేవుడు ఆశించినది మనలో దొరకకుండా దేవుని నుంచి మనం ఆశించింది దొరకాలనుకుంటున్నామేమో. నేను చెప్తుంది అర్థమవుతుందమ్మా? ఒక్కొక్కసారి మనం పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి వచ్చి, అంటే దేవుడు ఆశించింది మనలో లేకుండా మనకు కావాల్సింది దేవుడి నుంచి ఆశిస్తున్నామేమో. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పరిశుద్ధమైన హృదయం. ఒకవేళ అది మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన హృదయాల్లో జరిగిస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనే మాట 723 సార్లు రాయబడింది తెలుగు బైబిల్. 723 అంటే 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. కాబట్టి దేవుడు మనలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మరి మన హృదయాలు మనం పరిశుద్ధపరచుకున్నట్లయితే, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఎటువంటి కార్యాలు చేస్తాడంటే, యెహోషువ 3:5 మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో, మన ఆర్థిక పరిస్థితుల్లో, మన ఆరోగ్య పరిస్థితుల్లో అద్భుతాలు చేయాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. పేతురు అందుకనే దేవుని ఎదుట మోకాళ్ళు, నీ ప్రభువా పాపిని అని ఒప్పుకున్నాడు. మరలా తన జీవితంలో ఏనాడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకప్పుడు బొంకేడు, మరలా తిబిరే సముద్రానికి వెళ్ళి చేపలు పడతానన్నాడు. కానీ అతడు వేడిన క్షమాపణ, దేవుని ప్రేమ అతనిని విడిచిపెట్టలేదు. కాబట్టి మనం గ్రహించాల్సింది మన పాపులమని, మనం గ్రహించాల్సింది ప్రభువులో రక్షణ ఉన్నదని, మనం గ్రహించాల్సింది ప్రభు రక్తం చేత మనం కడగబడాలని, మనం గ్రహించాల్సింది పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలేమని. ఎప్పుడైతే పరిశుద్ధత ఉందో దేవుడు తన గొప్ప కార్యములను మన జీవితాల్లో జరిగిస్తాడని. కాబట్టి అటువంటి పరిశుద్ధత మనం కలిగి జీవించాలి. పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అందుకే నిర్గమకాండం 12:6 రాయబడి ఉంది, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు. అందుకనే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను అని రాయబడింది. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన ఈ లోకంలోనికి వచ్చి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని అన్నాడు. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని 1 తిమోతి 1:15 రాయబడి ఉంది. కాబట్టి అసలు దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అంటే, చూడండి అక్కడ 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను. కాబట్టి మనం పరిశుద్ధులమయ్యామా? దేవుని పిలుపు వినొచ్చాము. మనలో పరిశుద్ధత ఉందా? దేవుడు ఆశించిన పరిశుద్ధత నీలో నాలో ఉంటే అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనటువంటి పరిశుద్ధత మన హృదయాల్లో ఉందో లేదో ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకొనొచ్చు, విమర్శించుకొనొచ్చు. మన హృదయంలోనూ దేవుని ఎదుట సరి చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మరి అటువంటి వారి హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో, పిల్లల విషయాల్లో జరిగిస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు ప్రత్యేకముగా సుందరన్న గారి కుటుంబానికి, గృహానికి, మన జీవితాలలో, మన సంఘములో, మన హృదయాలలో, మన పిల్లల విషయాల్లో దేవుడు అద్భుత కార్యములు చేసి మన ఎదుట ఆటంకములుగా ఉన్న యోర్దానులను దాటించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
శిల్వ ధ్యానములు 2వ రోజు పరిశుద్ధత గురించి మాతో మాట్లాడారు ప్రభువా. అవును నాయన, పరిశుద్ధుడైన దేవుడవు, మాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచావు. నేను పరిశుద్ధనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని మీరు ఆజ్ఞాపించారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుని రక్తం చేత కడగబడి పరిశుద్ధులముగా జీవించే కృప మాకు దయచేయండి. నీ కృపాక్షేమములు, నీ కరుణా కటాక్షములు మాపై కుమ్మరించండి. యెహోషువ గ్రంథములో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నారని వాక్యం సెలవిస్తుంది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మీరు కొండ మీద ప్రసంగంలో స్పష్టం చేశారు. కాబట్టి మేము పరిశుద్ధులమై నీ నుండి ఘనమైన కార్యాలు, అద్భుత కార్యములు పొందుకుని మా జీవితంలో మాకు ఆటంకములుగా ఉన్న యోర్దానులను దాటే కృప ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘమునకు చేరువచ్చిన బిడ్డలందరికీ, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయమని, మెట్టుకు నీ రక్తం చేత కడుగుబడి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి పరిశుద్ధులమై ఆశీర్వదింపబడే కృప మాకు అనుగ్రహించమని మీరు చేయువాడైన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మనకు తోడయ్యుండి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులమై నిత్య రాజ్య వారసులముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్.